నిజాయితీ కోసం నీ సంపదను, నీ పేరు ప్రతిష్టను, అంతేకాదు నీ జీవితాన్నే త్యాగం చేయాల్సి వస్తే నువ్వు ఏదిని ఎంచుకుంటావు? ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది లాభనష్టాల కథ కాదు. ఇది శివుడు చేసిన సత్యపరీక్ష. ఇది అమర్నీతి నాయనార్ యొక్క నిజమైన కథ. అమర్నీతి నాయనార్ తమిళనాడులో నిపజయారై అనే పట్టణంలో నివసించేవాడు. ఆయన ఒక విజయవంతమైన బట్టల వ్యాపారి. కాని వ్యాపారానికన్నా ముందు అతని జీవితం ధర్మంపై నిలబడి ఉంది. అతను జీవితాంతం పాటించిన ఒక కఠినమైన వ్రతం ఉంది. శివుని నామంలో తనకు అప్పగించిన ఏ వస్త్రమైనా అదేవిధంగా తిరిగి ఇవ్వాలి. అది పోయినా, పొరపాటున జరిగినా బాధ్యత పూర్తిగా తనదే. ఒకరోజు ఒక యువ బ్రహ్మచారి అమర్నీతి ఇంటికి వచ్చాడు. కావేరి నదిలో స్నానం చేయడానికి ముందు తన వద్ద ఉన్న ఒక సాధారణ వస్త్రాన్ని ఇచ్చి, దయచేసి దీన్ని భద్రంగా ఉంచండి అని అన్నాడు. అమర్నీతి భక్తితో, గౌరవంతో ఆ వస్త్రాన్ని స్వీకరించాడు. కాని బ్రహ్మచారి తిరిగి వచ్చేసరికి ఆ వస్త్రం కనిపించలేదు. అమర్నీతి ఇల్లు మొత్తం వెతికాడు. ప్రతి చోటా చూశాడు. కాని ఆ వస్త్రం దొరకలేదు. అతని మనసు కలత చెందింది. డబ్బు పోయిందని కాదు, తన వ్రతం భంగమైందన్న బాధతో అతను బ్రహ్మచారిని క్షమాపణ కోరాడు. కొత్త వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బంగారమిచ్చాడు, పట్టుబట్టలిచ్చాడు, తన సంపూర్ణ సంపదనంతా ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. కాని బ్రహ్మచారి అంగీకరించలేదు. ఆయనన్నాడు, నాకు అదే వస్త్రం కావాలి, లేదా అదే బరువుతో ఉన్న వస్త్రం కావాలి. అప్పుడు ఒక తూకపు త్రాసు తెచ్చారు. బ్రహ్మచారి తన తడి వస్త్రాన్ని త్రాసు ఒకవైపున పెట్టాడు. అమర్నీతి కొత్త వస్త్రాలు మరియు తన సంపూర్ణ సంపదను మరోవైపున పెట్టాడు. కాని త్రాసు సమతుల్యం కాలేదు. అప్పుడే అమర్నీతి గ్రహించాడు, ఇది సాధారణ పరీక్ష కాదు, ఇది శివుడే చేస్తున్న పరీక్ష. అతను శివుణ్ణి ప్రార్థించాడు. నమశివాయ అని జపించాడు. బ్రహ్మచారి అనుమతితో అమర్నీతి తనను, తన భార్యను, తన బిడ్డను త్రాసుపై నిలబెట్టాడు. క్షణాల్లో త్రాసు సమతుల్యమయింది. అప్పుడు బ్రహ్మచారి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఆయన శివుడు. పక్కన పార్వతీదేవి. శివుడు అమర్నీతిని ఆశీర్వదించి ఇలా అన్నాడు, నీ నిజాయితీ, భక్తి అదే నీ నిజమైన సంపద. నిజాయితీ నిలబడిన చోట శివుడు తనను తానే వెల్లడిస్తాడు. కొన్ని భక్తులు చర్చలు చేయరు, లెక్కలు వెయ్యరు, మాట తప్పరు. వారు త్యాగం చేస్తారు, ధర్మాన్ని కాపాడుతారు. అప్పుడు శివుడు స్పందిస్తాడు. ఓం నమః శివాయ.